ఉన్నారు. దిస్ ఇస్ కార్తియని అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వమికా డైరీస్ 2789. మేము జూకి వచ్చాము. ఈ జూలో మా పాప ఎగ్జైట్మెంట్ అయితే ఎంత బాగుందో. అండ్ జూలోకి వెళ్ళే ముందు అండ్ దీంట్ని ఎంట్రీ టికెట్ ఏంటి అనేది మీకు నేను ఇప్పుడు చెప్పేస్తాను. అడల్ట్కి 25 dirhams అండ్ చిల్డ్రన్స్కి 25 dirhams అండ్ బిలో 12 months వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. అండ్ మీరు యానిమల్స్కి ఏమన్నా ఫీడ్ చేయాలనుకుంటున్నారా, దేనికి ఎంత కాస్ట్ అనేది కూడా నేను చెప్తాను. యానిమల్ ఫీడ్ 5 dirhams ఉంటుంది అండ్ హార్స్ రైడింగ్ 3 to 15 years వాళ్ళకి 10 dirhams ఉంటుంది. అండ్ టైగర్తో పిక్చర్ దిగాలనుకుంటే 200 dirhams ఉంటుంది. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను అక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు వీడియోలోకి వెళ్ళే ముందు మా పాప ఎలా రియాక్ట్ అయింది అంటే యానిమల్స్తో ఆడుకుందా, ఎలా ఉంది అని చెప్పేసి మీరు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. మీరు ఆల్రెడీ తమిళ చూసారు. ఇక్కడ మనము యానిమల్స్ని డైరెక్ట్గా ఆడుకోవచ్చు, కాకపోతే మేము అవేది ముట్టుకోలేదు అన్నట్టు, ఎందుకంటే మా పాప చిన్న పాప కాబట్టి సో మేము అవన్నీ ఏమి టచ్ చేయలేదు. అండ్ మా పాపకి డాగ్స్ అంటే చాలా ఇష్టం, దాంట్లో ఇంకా పెట్ డాగ్స్ అంటే ఇంకా ఇష్టము. ఇక్కడికి రాగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్ బ్రీడ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో టైగర్ బ్రీడ్స్ ఉన్నాయి. ఇది హస్కీ అండ్ ఒకటి పప్పీ డాగ్ అలా ఉంది. ఇంకా చాలా బ్రీడ్స్ ఉన్నాయి. అండ్ ముందు కూడా నేను మీకు ఎన్ని బ్రీడ్స్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడికి రాగానే ఎవరో అంటే జనరల్గా చిన్న చిన్న పిల్లలు కనెక్ట్ అవుతారు కదా తొందర, అసలు వాళ్ళు మాకెవరో కూడా తెలియదు. వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయింది, అంటే హగ్ చేసుకోవడము, వాళ్ళతో హాయ్ చెప్పడం, మాట్లాడడం, క్లోజ్గా మూవ్ అయింది. అండ్ ఇక్కడ హింట్స్ కూడా ఉన్నాయి అండ్ కోళ్ళు కూడా ఉన్నాయి. వద్దంటే వినట్లేదు, దాన్ని టచ్ చేస్తుంది. సో ఎందుకు టచ్ చేయడం అని తీసుకొని వచ్చేసాము. హాయ్ చెప్పండి కదా. అండ్ ఇక్కడికి రాగానే కొండంగలు అంటారు కదా, ఈ కొండంగలు మాకు ఇక్కడ కనిపించాయి. ఇవి కనిపించడంతో మాకు ఫుల్ హ్యాపీ. తెలంగాణ సైడ్ గుర్తొచ్చింది, అంటే మేముండే ఏరియాలో కోతులు ఇంట్లోకే వస్తూ ఉంటాయి, సో మాకు అది గుర్తొచ్చింది. అలా ఒకటి కాదు, 2 కాదండి, ఆల్మోస్ట్ ఒక 10 నుండి 12 దాకా అలా ఉన్నాయి. కానీ చాలా ఉన్నాయి, ఇంకా కౌంట్ చేసాం మేము కూడా. అండ్ ఇక్కడ చిరుతపులి ఉంది అండ్ ఇంకొకటి బ్లాక్ ప్యాంథర్ టైగర్ కూడా ఉంది. చాలా టైగర్స్ ఉన్నాయి, మంచి మంచి బ్రీడ్ టైగర్స్. ఈ వైల్డ్ అనిమల్స్ నేను ఇంత దగ్గర నుండి లైవ్లో ఇంత దగ్గర నుండి చూడడం ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ బ్లాక్ ర్యాబిట్ ఉంది. బ్లాక్ ర్యాబిట్ చూడడం నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడ. అండ్ క్రొకడైల్ కూడా ఉంది, ఇంకా చాలా క్రొకడైల్. అండ్ ఇక్కడ వైట్ ర్యాబిట్ ఉంది. ఈ వైట్ ర్యాబిట్ అని మా పాప వేలు పెట్టి చూపిస్తుంది. అండ్ ఆ ర్యాబిట్ ఎక్కడికి వెళ్తే మా పాప అక్కడికి వెళ్ళి చూస్తుంది. సో క్యూట్. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ జూలో ఎక్కువ టైగర్సే ఉన్నాయి, అబ్జర్వ్ చేశారా? ఎందుకంటే అంటే ఇవి మనం చూడలేం కదా ఇంత దగ్గర నుండి లైవ్లో, అంటే అవన్నీ జంగల్లో అక్కడ ఉంటాయి కదా, సో చూడలేం కదా అనేసి ఎక్కువ టైగర్సే ఉన్నాయి దీనిలో. మీరు చూస్తుంటే తెలుస్తుంది. ఇక్కడ ఈ టైగర్ అంతగానం తిరుగుతున్నా కానీ దగ్గర నుండే చూస్తుంది వమిక, అస్సలు భయపడలేదు. కానీ మాకే అంత దగ్గర నుండి చూస్తే భయం వేసింది, కానీ తనైతే ఏం భయపడలేదు. అండ్ మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా టైగర్తో ఫోటో దిగొచ్చని. ఈ టైగర్తోనే ఫోటో దిగొచ్చు, అంటే 200 dirhams కడితే ఫోటో దిగనిస్తారు. అంటే ఇలా మేము దిగినట్టు దూరం నుండి కాదు, దగ్గరి నుండి మన పైన కూర్చోబెట్టుకొని ఫొటోస్ దిగచ్చు అండ్ ఆల్సో వీడియోస్ తీసుకోవచ్చు. ఈ టైగర్తో బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇతను ఫుడ్ వేస్తున్నాడు, ఈ జూకి అంతా మేనేజ్ చేసేది అతనే కాబట్టి సో అతను ఫుడ్ వేస్తున్నాడు. ఇది హైనా, ఇది సంథింగ్ ఏదో సినిమాలో ఉంది, నేను ఎక్కడో చూశాను బట్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తు లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ఒకసారి కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా, అక్కడ వాళ్ళు వెళ్ళి అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి వస్తున్నారు. మేము కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఎందుకు అంత రిస్క్ చేసి వెళ్ళడము అనిపించి ఇంకా మేము ఏది ఎక్స్పీరియన్స్ చేయలేదు, జస్ట్ దూరం నుండి చూసేసి. అండ్ ఎవరైనా విజిటింగ్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ జూని విజిట్ చేయండి. అండ్ ఏ జూలో కూడా నాకు తెలిసి ఏ జూలో ఇంత దగ్గర నుండి చూడనివ్వరు. అండ్ ఆల్సో టైగర్తో ఎక్స్పీరియన్స్ చేయడం ఏ జూలో ఉండదు అనుకుంటా నాకు తెలిసి. ఇది చింపాంజీ, దీనికి ఒక్కదానికి కొంచెం భయపడింది, దాని దగ్గరికి వెళ్ళడానికి కొంచెం భయపడింది. అంటే ఇది కొంచెం బ్రౌన్ కలర్ అలా ఉండేసరికి భయపడిండ్రు పిల్లలు. టైగర్తో ఫోటో దిగడం సేఫా అని డౌట్ రావచ్చు. ఎస్ అండి, సేఫే. అది మనం ఏం చెయ్యదు, దానికి సంథింగ్ ఏదో మెడిసిన్ ఇస్తారు, సో అందుకే అది మనల్ని ఏం చెయ్యదు.
ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఉందండి. ఎంత ఫ్రీగా అంటే అంత ఫ్రీగా ఆడుకోవచ్చు పిల్లలని. చాలా బాగుంది. అస్సలు టెన్షన్ లేదు మనకి, పిల్లలతో వెళ్ళినా ఏం వరి లేదు. అంటే కొన్ని జూలలో దగ్గర దగ్గర యానిమల్స్ ఉండి కొంచెం క్లోజ్డ్ ఉంటాయి కదా, ఈ జూ అలా లేదు. ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. పిల్లలు కూడా గార్డెన్లో కూర్చొని చాలా బాగా ఆడతారు. మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ. టటాయిస్ చేతి పెట్టద్దు. గిడ్రా బేటా రమిక ఇక్కడ రమిక ఇగో ఇగో అటు పోతుంది అక్కడ. పికాక్స్ కూడా చాలా ఉన్నాయి కానీ మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం డల్ అయిపోయింది. క్లోజ్ చేస్తున్నా, బ్రైట్ లేదు కలర్. కానీ ఒక పికాక్ కాకపోతే ఒకటి ఇట్లా విప్పుకోవడము, క్లోజ్ అవ్వడము అలా అయింది. మీరు చూస్తారు దీంట్లో క్లోజ్ అయ్యేటప్పుడు కూడా నేను వీడియో తీశాను, ఒకసారి చూడండి. అంటే ఇట్లా నెట్టు మెట్టుట్లా కొంచెం పికాక్స్ అలా క్లియర్ లేదు, చూసారా? క్లోజ్ అవుతుంది. ఇది అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ ఇది ఓపెన్ అయింది, క్లోజ్ అయింది. అలా నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మనం యానిమల్స్కి ఫీడ్ చేయొచ్చని. సో మేము ఈ జిరాఫీకి ఒక్కటి ఫీడ్ చేసాము, అది మనం కొనుక్కోవాలి. సో దీంతో మా పాప ఫీడ్ చేసింది. అండ్ ఇదండి మా జూ ఎక్స్పీరియన్స్. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వమికా డైరీస్ 2789 అండ్ ఆల్సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను పెట్టే అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. విల్ సీ యూ అనదర్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.